చనిపోయిన 16 సంవత్సరాల తర్వాత అంట ఆ మెథడిస్టులో చాలా మంది ఏంటంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఆచార వ్యవహారాలు అంటే తమ సొంత వ్యవహారాలు చేసుకుంటూ దేవునికి వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నారంట చాలామంది. కానీ కొంతమంది మాత్రం మళ్ళీ జాన్ వెస్లీ గారు చెప్పిన బోధనలోని ఈయన నడిపించాలని చూస్తున్న కొంతమంది వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈయన జాన్ ఆక్స్ఫర్డ్ గారు. ఓకేనా, వాళ్ళని ఏమంటారంటే జాన్ వెస్లీ గారు మొదటి నుంచి ఏ విధంగా దేవుల్లో ఎదిగింపజేస్తున్నారో వాళ్ళని మళ్ళీ దేవుని వైపు తిప్పడానికి ఆయన చూస్తున్నాడు. వాళ్ళని ఏమంటారంటే ప్రిమిటివ్ మెథడిస్టులు అంటారు. ఏమంటారు, ఫస్ట్లో అందరూ ఉన్న వాళ్ళేమో ఆదిమ మెథడిస్టులు. ఓకేనా, తర్వాత జాన్ వెస్లీ గారి బోధన ద్వారా కొంతమంది వెళ్ళిపోయారు. అంటే ఆయన చనిపోయాక ఆయన బోధనని ఎవరు కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు కాకుండా దేవుడిని ఇంకా అనుసరిస్తూ అంటే జాన్ వెస్లీ గారి బోధనను అనుసరిస్తూ ఆయన మార్గంలో నడిచే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఈయన వీళ్ళని ఏమంటారంటే ప్రిమిటివ్ మెథడిస్టులు. ఓకేనా, ప్రిమిటివ్ మెథడిస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ జాన్ వెస్లీ గారి బోధను మళ్ళీ తీసుకురావాలి, బహిరంగ సభలో మనం చేయాలి, ప్రార్థన చేయాలి. మెథడిస్టులు అంటే ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఓకేనా, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు, మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. మోకాళ్ళ ప్రార్థన అంటే బహిరంగ సభలో ఎక్కువ చేయరు కానీ మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. కానీ ఈ జాన్ ఆక్స్ఫర్డ్ గారు ఏంటంటే ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో బహిరంగ సభల్లో కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసే వ్యక్తి. ఆయన మోకాళ్ళ మీద ఏడుస్తూ అరుస్తూ ప్రార్థన చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళంట తమ పాపాన్ని ఒప్పుకుంటూ అక్కడే తమ హృదయాలు ఏంటంటే ఒక రకంగా వాళ్ళు చేసిన తప్పులు పాపాలు అన్నిటినీ ఒప్పుకుంటూ దేవునికి దగ్గరగా వచ్చేవాళ్ళం. ఆ విధంగా ఆ ఇంగ్లాండ్ ప్రాంతంలో చాలా రెవల్యూషన్ తెచ్చిన వ్యక్తి జాన్ ఆక్స్ఫర్డ్ గారు. ఓకేనా, తర్వాత ఈయన అదేవిధంగా చాలా మంది